ఫారిన్ డెట్ ఈజ్ ఎ డేంజరస్ ఇన్స్ట్రుమెంట్. ఎప్పుడు మన దేశం యొక్క ఆర్థిక స్థితి బాగోలేదేమో అనుకుంటే, అమెరికాకున్న జీడిపి మొత్తంలో దాదాపుగా 2/3 లోకల్ కన్సంప్షన్ మూలంగా వస్తుంది. అందుకే వాళ్ళకి విపరీతమైన గర్వం. వాళ్ళకు ఉన్నటువంటి దాదాపుగా 30 ట్రిలియన్ దాకా వాళ్ళ జీడిపి ఉంటే, దాదాపుగా $50 ట్రిలియన్ దాకా అప్పులున్నాయి. అమెరికా ఎప్పుడైతే టారిఫ్లు పెంచడం మొదలుపెట్టిందో, మిగతా కంట్రీలు అమెరికా ఎక్స్‌పోర్ట్ చేసే ప్రతి వస్తువు మీద కూడా టారిఫ్ విధించడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితులు ప్రపంచం మొత్తానికి ప్రమాదంగా ఉన్నమాట వాస్తవమైనా, ఎంత ప్రమాదం అంటే భారతదేశానికి మాత్రం ఎక్కువగా ప్రమాదం ఉండదు. వాళ్ళకున్నంత మనకుండదు. అసలు ఉండదని చెప్పలేము. అందువలన మన మార్కెట్‌లో కానివ్వండి, ఈక్విటీస్ మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న ఇన్‌స్టెబిలిటీ, బ్లాక్ స్టోన్ సీఈఓ చెప్పేదాని ప్రకారం చూస్తే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లార్జర్ సైకిల్. ఎప్పుడైనా సరే మార్కెట్లు పడిపోయినప్పుడు ఎసెట్ బేస్ బాగా ఎక్కువ ఉన్న కంపెనీలు, వ్యాపార పరిణామం పెద్దదిగా ఉన్న కంపెనీలు, అంటే లార్జ్ క్యాప్‌లో ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్‌ని చూడటం మంచిది.